ఎవరు ఏదో రాలేదు. వచ్చింది సరే 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 అదే 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 బయటకి తీసుకురాదండి బ్రా గట్టిగా చేతులు పట్టి టేస్ట్ స్వీట్ ఇష్టం ఉండదేమో. హలో ఫ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. సో చూసారు కదా, మా బాబుకి అయితే వ్యాక్సిన్ వేయించామన్నమాట. అది 3.5 months అప్పుడు ఉంటుంది కదా ఒక వ్యాక్సిన్, సేమ్ ఒక 2 injections అండ్ డ్రాప్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ వ్యాక్సిన్ అయితే వేయించాము. అంటే కొంచెం డిలే అయిందనమాట. 3.5 ఎగ్జాక్ట్గా లేదు, ఇంకా కొంచెం 4 కంప్లీట్ అయిన 4 వచ్చేసిన తర్వాత వేయించాము. బట్ ఏం కాదంట అట్లా వేయించడం వల్ల. సో అలా వ్యాక్సిన్ అయితే వేయించాము. అండ్ వ్యాక్సిన్ వేసుకొని తిరిగి రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా నేనైతే అక్కడే మార్కెట్ ఉంటుంది అనమాట. ఎవ్రీ వెన్స్డే వ్యాక్సిన్ వేస్తారు అండ్ ఎవ్రీ వెన్స్డే మార్కెట్ కూడా ఉంటుంది. సో 2 అట్ ఎ టైం కలిసి వస్తాయి అనమాట. సో అందుకని వ్యాక్సిన్ వేయించుకొని వస్తూ ఇట్లా ఫ్రెష్గా వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని రిటర్న్ అయితే వచ్చాము. అండ్ ఇంకా తీసుకొని వచ్చి ఇంకా మా చిన్నోడిని అయితే పడుకోబెట్టేశాను, నిద్రపోతున్నాడు. అండ్ ఇంక ఈ టైంలో ఇంకా నేను తెచ్చినవన్నీ కూడా ఇంకా పెట్టాలి కదా. సో వెజిటేబుల్స్ తెచ్చినట్లు కాదు, తెచ్చినట్టుగా అరేంజ్ చేసి నీట్గా పెట్టుకోవడం అది ఇంకో పెద్ద టాస్క్ అనమాట. లేకపోతే అవి ఇప్పుడు ఆకుకూరలు అవి ఉంటే అన్నీ వాడిపోతాయి అన్నమాట. సో అందుకనేసి అరేంజ్ చేసుకొని అండ్ దట్టు మార్నింగ్ ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇంకా ఎక్కువ హడావిడి ఉంటుంది అనమాట. సో ఆ టైం కన్నా కూడా నేను ఇట్లా తెచ్చినప్పుడే 1 by 1 అన్నీ ఆర్డర్గా పెట్టేస్తాను అనమాట. సో చూడంగానే అంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడంగానే క్విక్గా అర్థమైపోతుంది, ఓకే ఇక్కడ ఇది ఉంది అక్కడ ఇది ఉంది అనేసి. అట్లా నీట్గా అన్ని ఆర్డర్లో పెట్టేస్తాను మొత్తం అంతా కూడా. ఆకుకూరలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మార్కెట్లో అయితే. ఇంకా అన్నీ తీసుకొని వచ్చాను. బట్ ఈ ఆకుకూరలలో ఏంటంటే ఎంత చూడ్డానికి పెద్ద పెద్ద కట్టలు కనిపిస్తాయి, బట్ కూర చేస్తే చాలా తక్కువ అనిపిస్తుంది. ఇంత ఆకు ఉందా, ఇది ఇంత ఆకు సేల్ అవుతుందా అన్నట్లు అనిపిస్తుంది. బట్ వన్స్ ఒకసారి ఉడికిన తర్వాత కొంచెమే అయిపోతుంది కూర. సో అన్నీ ఆకుకూరలు వెజిటేబుల్స్ అన్నీ నీట్గా ఎక్కడో అక్కడ సర్దేసితే ఒక్క పని అయిపోతుంది. దానికి కొంచెం టైం పడుతుందన్నమాట. బట్ పెట్టేసుకుంటే ఏంటంటే ఎవ్రీ మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు హడావిడి ఉండదు. ఇక రేపు ఏం వంట చేయాలి, అసలు ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయి అని నాకు కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. అందుకనే నేను ఇట్లా చేసుకుంటాను. అండ్ ఇంకా దీని తర్వాత నాకైతే కాస్త టైం మిగిలిందనమాట. మా యాపిల్ ఇంకా అయితే లేయలేదు. సో ఇంకా ఈ టైంలో ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేద్దాము అని అయితే అనుకున్నాను. జస్ట్ అనుకొని అప్పటికప్పటికి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. దీనికి ఏం పెద్ద ప్లాన్ ఏం లేదు. సో జస్ట్ కాజు కట్లీ చేద్దాము అని అయితే అనుకున్నాను. ఈ కాజు కట్లీ ఏంటంటే నేను ఇంతకుముందు కూడా కొద్దిసార్లు చేశాను అనమాట. సో ఒక్కొక్కసారి బాగా వచ్చింది. అంటే నాకు ఎగ్జాక్ట్ షేప్ అంటే ఎగ్జాక్ట్గా రాకపోవచ్చు కానీ బట్ టేస్ట్ వైజ్ బాగానే ఉంటుందన్నమాట. సో అట్లా 2-3 సార్లు చేశాను నేను ఇదివరకే. ఇంకా అందుకనేసి ఇప్పుడు కొంచెం టైం ఉన్నింది కదా అనేసి ఇంకా నేను కాజు కట్లీ అయితే చేద్దాము అని ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఇంకా స్వీట్ అయితే ఇంకొక పక్క అన్నం పెట్టేశాను. ఇంకా రైస్ పాటికి రైస్ అవుతూ ఉంటుంది.
ఇంకా కూరలు అయితే మార్నింగ్ ఆశు కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసినప్పుడే కూరలు చేసేసాను. దట్టు ఈరోజు యాపిల్కి ఇంకా వ్యాక్సిన్ ఉంటుందంటే ఇంకా కొంచెం ఎర్లీగా లేసి మార్నింగ్ 2 కూరలు ప్రిపేర్ చేసేసాను అనమాట. అంటే మామూలుగా ఆశు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఆశు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకొక కర్రీ వీలైతే చేసేదాన్ని. ఇప్పుడు ఆ 2 కూడా మార్నింగ్ చేసేస్తాను. ఎందుకంటే వ్యాక్సిన్ ఉన్న రోజు ఏంటంటే ఇంకా యాపిల్ దగ్గరే కూర్చోవాల్సి ఉంటుంది. వాడు చాలా క్రాంకీగా ఉంటాడు, ఇంకా లైట్గా ఫీవర్ రావటము, వాడికి ఇంకా అనీజీగా ఉంటుంది కదా. అందుకోసం అని అయితే వ్యాక్సిన్ రోజు మార్నింగే కొంచెం కంప్లీట్ అయిపోతాయి పనులు అయితే. ఇంక సో ఇప్పుడైతే పడుకొని ఉన్నాడు. ఇంక ఇప్పుడప్పుడే లేయడు అనమాట. ఈజీగా ఒక 1/2 అవర్ 1 అవర్ అయితే పడుకొనే ఉంటాడు. అందుకనే ఇంకా నేను ఫాస్ట్గా ఇది ప్రిపేర్ చేసేద్దాము ఇంకా అనేసి ఇదైతే స్టార్ట్ చేశాను. ఇదైతే ఇంకా ఒకవేళ మనం చేసి పెట్టేసినా కూడా ఒక 2 days 3 days అలాగే ఉంటుంది. సో ఎప్పుడు కావాలన్నా అప్పుడప్పుడు అలా ఒక్కొక్కటి తినచ్చు అనేసి ఇంక ఇది స్టార్ట్ చేశాను అనమాట. అశు కూడా ఇంకా బాగా తింటాడు. కాజు కట్లు అయితే ఇంకెవరేం వద్దని చెప్పారనమాట. చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా షేప్ అయితే నాకు రాదు, ఖచ్చితంగా షేప్ అవుటే ఉంటుంది. టేస్ట్ వైజ్ బాగుంటుంది అనేసి ఇంకా నేను ఎట్లయినా ఓకేలే అన్నట్టు ఇంకా చేసేస్తాను. షాప్లో అయితే ఎంత పర్ఫెక్ట్గా ఎంత అట్లా షేప్ ఎగ్జాక్ట్లీ ఉంటుంది. అంత పర్ఫెక్ట్గా అయితే నాకైతే అస్సలు రాదు, చేయలేను నేనైతే. దీనికోసం అయితే నేను జీడిపప్పులు ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేశాను. అండ్ కొంచెం షుగర్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి కొంచెం థిక్గా, అంటే అది జీరా అనేది బాగా కొంచెం బంకగా అట్లా దగ్గర పడిన తర్వాత ఈ జీడిపప్పు పొడి దాంట్లో వేసేసి చూశాను కదా ఇందాక, బాగా తిప్పాలన్నమాట. అది తిప్పేదాన్ని బట్టే ఉంటుంది స్వీట్ అంతా కూడా. ఎంత అంటే స్టవ్ మీద ఎంత మంట అనేది చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలన్నమాట. ఎంత తిప్పితే అంత నీట్గా వస్తుంది. అలా తిప్పేసి ఇంకా నేను ఇక్కడ అంతా ప్లేట్లోకి వేసుకొని ఇంక ఇక్కడైతే కట్ చేస్తున్నాను. చెప్పాను కదా, షేప్ అయితే ఖచ్చితంగా అవుట్గానే ఉంటుంది, నాకు ఎగ్జాక్ట్గా ఉండదు. ఈవెన్ మనము ఇది మొత్తం అంతా పిండి మొత్తం ముద్దలాగా అయిన తర్వాత కూడా ఎక్కువగా కలపాలన్నమాట. ఎంతసేపు మనం కలిపితే అంత మెత్తగా వస్తాయి ఇవి స్వీట్లు కూడా. సో మ్యాక్సిమం నేను ఎక్కువ కలపడానికే ట్రై చేస్తుంటాను. బట్ అంటే ఇది మొత్తం హోల్ రెసిపీ అంతా కూడా అది ఎంతసేపు తిప్పుతాము, ఎంతసేపు అవుతుంది అనే దాని మీదే బేస్ అయి ఉంటుంది. ఒక్కొక్కసారి గట్టిగా అనిపిస్తాయి, ఒక్కొక్కసారి చాలా మెత్తగా అనిపిస్తాయి. ఫైనల్గా అయితే ఇలా వచ్చిందనమాట కాజు కట్లీ షేప్స్ ఇలా వస్తాయి నాకు. సో ఇంకా ఇవన్నీ ఒకటొకటి చిన్నగా తీసి ఇంక అన్ని బాక్స్లో పెట్టేస్తాను. సో ఆరిపోకూడదు. ఈవెన్ ప్లేట్లో వేసి మనం షేప్స్ చేసేటప్పుడు కట్ చేసేటప్పుడు కూడా ఎక్కువసేపు ఆరిపోతే ఇంకా గట్టిగా అయిపోతాయి. సో వేడి మీదనే అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. కొంతమంది దీనిపైన సిల్వర్ ఫాయిల్ కూడా వేస్తుంటారు, బట్ నేనైతే ఏం ఆర్డర్ చేయలేదు, ఉన్నది ఉన్నట్టుగానే పెట్టేశాను అనమాట. ఇది నా కాజు కట్లీ షేప్, ఇదనమాట నా కాజు కట్లీ ప్రిపరేషన్. సో ఇక్కడితో నేను బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. మళ్ళీ ఇంకొక బ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. బాయ్.